సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు వచ్చేసి మన టాపిక్ కేక్ కటింగ్ ఫర్ మ్యారేజ్ డేస్, బర్త్డేస్, ఈవెంట్స్, పూజాస్ అన్నిటికనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఏదన్నా ఈవెంట్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కాగానే ఫస్ట్ కేక్ తేవాలి. కేక్ తెచ్చి దాన్ని కట్ చేసి పెంట చేయాలి. స్పూన్ ఇట్లా తీసి అలా తినిపించి మళ్ళీ అదే స్పూన్ తోటి మళ్ళీ అందరి నోట్లలో పెట్టాలి. బాబా చాలా దారుణం అండి ఆ కేక్ కటింగ్ అయితే. నిజంగా లేకొస్తుంది నాకైతే. ఎందుకంటే కేక్ ఒకటి తీసుకొచ్చి 3 hours 4 hours అట్లా పెట్టేస్తారు. అది స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ అయిపోయినాక దాన్ని ఏం చేస్తాం, మనం కేక్ కట్ చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత ఆ స్పూన్స్ తోటి, ఎంగిల్ స్పూన్స్ తోటి అందరికి పంచిన తర్వాత దాని మీద ఇట్లా ఒకటి ఉంటుంది చూడండి, ఆ ఫోమ్ జల్లడం. ఫోమ్ జల్లిన తర్వాత ఒక పటాకి పెట్టడం, రాకెట్, పాయిజనస్ ది రాకెట్ పెట్టడం అనమాట. కింద దానికి ఇంత పాయిజనస్ కనిపిస్తూనే ఉంటుంది. అదే కేక్ లో కుచ్చి మరి దాన్ని వెలిగిస్తే అది ఇట్లా అని ఇట్లా ఒక చిన్న చిచ్చుబుడ్డి లాగా వస్తుంది అనమాట. సో ఎందుకు ఇవన్నీ డేంజరస్ పనులు? మంచిగా కేక్ కటింగ్ చేయాలనుకుంటే కేక్ తెచ్చుకో, ఫ్రెష్గా తెచ్చి నీట్గా టేబుల్ మీద పెట్టి కేక్ కట్ చేయి. ఒక 5 pieces అట్లా కట్ చేసి ఆ 5 pieces తినిపించేసి చేతులు కడుక్కో, అయిపోతుంది. మళ్ళీ ఆ కేక్ మనము అందరికి పంచినా కూడా బాగుంటుంది, జర ఎంగిల్ మంగళం లేకుండా. ఇది ఏమైపోతుంది అంటే ఆ స్పూన్స్ తోటి ఫస్ట్ వాళ్ళకి పెట్టి మళ్ళీ స్పూన్కి వచ్చి మళ్ళీ వీళ్ళకి పెట్టి మళ్ళీ స్పూన్కి, అబ్బా ఏకొస్తుంది నాకైతే. దారుణం అవ్వట్లేదు. ఎక్కడ కేక్ పార్టీ, బర్త్డే పార్టీ అంటే ఫస్ట్ ఇది చేసేసరికి అట్లా చాలు, ఓకే నాకు తిన్న ఇట్లా చెప్పాల్సి వస్తుంది అనమాట. అదే ఫ్రెష్గా అట్లా మంచిగా నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కేకులు కూడా చాలా స్పాయిల్ అయిపోతున్నాయి మస్తు. అది పాసిపోయిన వాసన వస్తుంది అనమాట. అంత రేటు పెట్టి ఒక 2000 1000 రేటు పెట్టి అది ఓన్లీ విత్ ఇన్ 1 hour 1/2 hourలోనే కథం పట్టించేసేయాలి. మనం ఏం చేస్తామంటే దాచిపెట్టి దాన్ని 3 hours 4 hours తీస్తాం. తీసేసరికి ఏమవుతుంది, అది లోపల స్పాయిల్నెస్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు 2 days 3 days ఆ కూలింగ్లో పెట్టేస్తారు కదా. ఆ కూలింగ్లో పెట్టేసరికి మనకి ఇచ్చేసరికి మనం కూలింగ్ పెట్టకుండా బయట పెట్టేసరికి ఇదొక పని. ఇదొకటి గమనించండి. ఈ కేక్ బదులు మనము హల్వా చేసుకోవచ్చు. బాంబే హల్వా ఉంటుంది కదా, దాన్ని ఒక ప్లేట్లో వేసేసి మంచిగా ఇట్లా కేక్లో రౌండ్, నీకు రౌండ్ షేప్ కావాలన్నా, డబ్బా షేప్ కావాలన్నా, ఏ డబ్బా కావాలంటే ఆ డబ్బాలో మనం ఇట్లా వేడిది పోసేసినాక దాని వల్ల ఇట్లా ఉల్టా వేసేస్తే కేక్ లాగుంటుంది. దాంట్లో కాజు, కిష్మిష్ ఇట్లాంటి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి హల్వా చేసుకొని ఆ వేడిది అట్లా బౌల్స్లో పోసేసుకుంటే సూపర్గా ఉంటుంది. కేక్ పనికిరాదనమాట. నేనైతే మా పిల్లలకి అదే చేస్తాను. నేను వాళ్ళు పాపం ఒప్పుకుంటారు, మమ్మీ ఓకే అంటారు. ఎందుకంటే ఇంట్లో చేసిన వస్తువు కదా, నీట్గా అదే ఓకే అంటారు. ఇంకోటి నేను ఇట్లా క్యాండిల్ పెట్టుడు అవన్నీ ఏం ఇంకోటి మెయిన్ ఏం తెలుసా, పెద్ద ఫంక్షన్ హాల్స్లో అయితే ఈ మధ్యన అబ్బా ఇంత లడి పెడుతున్నారండి. 2000 లడి అంట. ఆ నుంచి ఫంక్షన్ హాల్ ఉంటే ఈడు దాకా లడి పెడుతున్నారు. పటపటా అని 1/2 hour పటాకీలు అసలు ఆపకుండా పేలుతున్నాయి. ఇట్లా సీట్ల మీద కూర్చున్న మీద పడుతున్నాయి, అటు చిల్లుతున్నాయి, ఇటు స్విచ్ల బోర్డుల మీద పడుతున్నాయి, అటు ఆర్కెస్ట్రా వాళ్ళ మీద పడుతున్నాయి. ఆ లడి అయిపోయేదాకా ఒక ఇట్లా గుండె జల్లు అంటుంది. ఎందుకండి అంత అవసరమా ఆ పటాకీలు, క్రాకర్స్ అవసరమా? అంతకుముందుకు ఉండేనా అండి అట్లాంటి క్రాకర్స్? అట్లా అసలు క్రాకర్స్ ఎంత డేంజరస్. ఒక్కసారి కూడా జనాలు కూడా ఎందుకో ఆలోచిస్తలేరు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా, వెడ్డింగ్ ఏదైనా సరే అలా స్మూత్గా వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. ఇంత చిన్న డేంజరస్ అందులో జరిగినా కూడా అది ఫంక్షన్ ఆగిపోయి లేదా ఇంకా ఎవరికన్నా గాయమయ్యి అది ఎంత డేంజరస్ అండి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే మాటలు ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, అక్క నువ్వేం చెప్తున్నావు అనేసి అనండి. అక్క చెప్పేది మంచి మాటలు అయితే పాటించండి. ఎందుకంటే నేను నలుగురికి మేలయ్యే మాటలే చెప్తాను. ఎందుకంటే నాకు దేవుడు ఆ 4 మాటలతోటి నాకు కూడా సహాయం చేస్తాడు కాబట్టి. ఎందుకంటే నా సిస్టర్స్ ఎంతోమంది, బ్రదర్స్ ఎంతోమంది నాకు చాలా సజెషన్స్ ఇస్తారు. అక్క నువ్వు ఇట్లా మెడిసిన్స్ తీసుకో, అక్క నువ్వు ఇట్లా కేర్ తీసుకో, ప్లీజ్ టేక్ కేర్. ఇంత మంచి మాటలు చెప్పినప్పుడు నేను కూడా ఒక మంచి మాటలు షేర్ చేసుకోవడం తప్పలేదు కదా అనిపిస్తుంది. నేను ఏమంటున్నానంటే ఏ ఫంక్షన్ అయినా మనం చిన్న ఫంక్షన్ పెద్ద, ఇంకోటి పెద్ద ఫంక్షన్ హౌస్లో మ్యారేజెస్ అవుతాయి కదా, ఎంగేజ్మెంట్ మ్యారేజెస్, లేదంటే ఇవి మధ్య మెహందీ ఫంక్షన్స్, సంగీత్ ఇట్లా అయినప్పుడు ఏం చేస్తున్నారు, ఒక ఐస్ బాక్స్ తీసుకొస్తారు, పొగ స్మోక్ అనమాట. ఆ స్మోక్ది ఒక పెద్ద హడావిడి. అవసరమా ఇవి? వీటికి అన్నిటికీ డబ్బులు. ఎంత మంచిగా నీట్గా ఒక గులాబీ పూల దండ వేసుకొని అయిపోతుంది కదా, దానికి ఇంత హడావిడి. ఫస్ట్ ఇక ఏదైనా బర్త్డే ఏదైనా అన్నం అంటే చాలు, ఫస్ట్ పోవాలా, ఫస్ట్ కేక్ కొనుక్కోవాలా,
క్రాకర్స్ కొనుక్కోవాలా, ఈ స్మోక్ ఒకటి కొనుక్కోవాలా. ఇట్లా హడావిడి చేసినాక కూడా కేక్ కట్ చేసినాక ఇదొక సరదా. ఏం సరదా తెలుసా? కేక్ తినకుండా దానిపైన ఉన్న క్రీమ్ ఇట్లా చెంపలా పూసుకోవటం, నెత్తి పూసటం, జుట్టు పూసుకోవటం, 10 మందికి ఇట్లా కూర్చున్న వాళ్ళకి అందరు పూసేసుకోవటం. కేక్ ఉన్నది తినటానికి, లేదంటే అట్లా పెట్టేసేయాలి గమ్మున, అంతే. కానీ ఆ గలీజ్ అంతా ముఖమంతా పాడు చేసుకొని ఆ బర్త్డే బేబీ కానీ బాబు కానీ నానా హింసలు పెట్టి బెలూన్స్ వాళ్ళ మీదనే టపటపాని కొట్టి, అబ్బో దారుణాలు అయితే చూసి అలసిపోతుంది. ఎక్కడికైనా పోవాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ క్రాకర్స్ పెడుతుంది. నాకు క్రాకర్స్ అంటే చాలా భయం. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తాం మనం, నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఊరుకోగలుగుతారా ఏమన్నా అయితే? ఎంత భయంకరమైన సన్నివేశాలు అలాంటివన్నీ. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలన్నమాట, ఇది బెస్టా బెటరా కాదా అని. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అనేసరికి కూడా ఇట్లా బాగా లైట్లు, బిల్డింగ్ లైటింగ్ వేసుకుంటారు. ఏం చేయాలంటే మనము నైట్ అంతా కూడా చూసుకోవాలి, వేసినట్టే కాదు, చూసుకోవాలి. ప్లగ్ మంచిగా ఉందా, అది మంచిగా ఉందా. ఒక 2 o'clock 3 o'clock అయిన తర్వాత బంద్ చేసుకోవటము, అట్లా అంటే కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. ఏదైనా ఏది చేసినా కొంచెం కేర్ తీసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏ ఫంక్షన్ అయినా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. డెకరేషన్స్ కూడా దానికి ఎంత డబ్బులు అవుతాయి అంటే 30,000 20,000 దాకా ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్కి అయిపోతాయి. సింపుల్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు, ఏముందండి. అంటే అక్క నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావా అని అట్లా కాదు. రిచ్ ఉంటే చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఎంత దాకైనా పోవచ్చు. ఫుడ్ దగ్గర కూడా మనకి ఏం చేస్తున్నారంటే చిచ్చుబుడి కాల్చడం. ఇప్పుడు ఎంత డేంజర్, భూచక్రం కాల్చడం చేసినాక ఫస్ట్ తర్వాత భోజనం పెడుతున్నారు. అబ్బో చాలా భయంకరంగా ఉన్నాయండి. అదే కొన్ని నువ్వు ఆఫీస్ మీటింగ్స్కి వెళ్ళండి, అదే ఆఫీస్ మీటింగ్స్కి వెళ్తే ఇవన్నీ బ్యాన్, ఇవన్నీ ఏముండవు. మంచిగా నీట్గా మీటింగ్ అయిపోగానే లంచ్ ప్రొవైడ్ చేస్తారు, లేదా డిన్నర్ ఉంటే డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. మంచిగా ఒక వెల్కమ్ డ్రింక్ వస్తుంది, వెల్కమ్ది ఏదైనా స్నాక్ వస్తుంది. అట్లా ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత బాగుంటుంది. ఒకసారి మనం కూడా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఏంటంటే గ్రాండ్గా ఉండాలి, కానీ డేంజరస్గా ఉండొద్దు కదా. గ్రాండ్ ఈజ్ గ్రాండ్, బట్ డేంజర్ ఈజ్ వెరీ డేంజర్. సో డోంట్ గో టు డేంజరస్ సిచ్యుయేషన్స్. అంటే మీ నైట్ ఒకటి కోరిక ఉంటుంది ఏంటంటే, ఈ వీడియో అయిపోగానే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అలాగనే షార్ట్స్ చూసేవాళ్ళు కూడా మీరు దయచేసి వీడియోస్ కూడా చూడండి. వీడియోస్ చూసేవాళ్ళు షార్ట్స్ కూడా చూడండి, వాచ్ చేయండి. నేను షార్ట్స్ చేస్తాను, వీడియోస్ చేస్తాను, అండ్ ఆల్సో వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఎలాంటి టైం వేస్ట్ అవ్వదు. జస్ట్ మీరు సెల్ ఫోన్ ఆన్ చేసి మీరు ఏ పనైనా చేసుకోండి. వాయిస్ ఒక్కటి వినిపిస్తుంది, అక్కది హ్యాపీగా వినొచ్చు. వంట చేసుకునేటప్పుడు వినొచ్చు, మీరు పని చేసుకునేటప్పుడు వినొచ్చు. యూ కాంట్ వేస్ట్ యువర్ టైం ఆల్సో. నా వీడియో మాటలు వింటారు, అండ్ ఆల్సో యువర్ వర్క్ ఆల్సో అయిపోతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.